హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ఈ మే మాసంలో 5, 6, 7, 8, 9 తేదీల్లో కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ ఏ విధంగా ఉండబోతుందనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా ఈ 5 రోజుల్లో మీ ఇంట్లో సంతోషంతో గెంతులు వేసే రోజులుగా మిగిలిపోతున్నాయి. జరగబోయే ఆ విషయాలేంటో వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. నేను చెప్తున్న ఈ మాటలను తమాషాగా మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే రాబోయే ఈ 5 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతం జరగటం ఖాయం. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు ఎప్పుడూ ఊహించినటువంటి ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఈ వీడియోని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో తప్పకుండా మీరు పశ్చాత్తాపడవలసి ఉంటుంది. ఎందుకంటే 15 ఏళ్ల తర్వాత మరలా మీ జాతకంలో ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రహగతులు రాబోతున్నాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు చాలా ప్రశాంతంగా ఒంటరిగా కూర్చుని వినండి. వీడియోలోకి వెళ్ళే మీ ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకొని మీ కుటుంబానికి ఆ సంతోషమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ కలుగజేయాలని చెప్పి కోరుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మీ సంకల్పాన్ని అలాగే భగవంతుడి యొక్క పాదాల వద్దకు చేర్చేలా చేస్తుంది. రాబోయే 5 రోజులు మీ జీవితంలో ఆనంద తాండవం చేయబోయే రోజులు. నేరుగా విషయంలోకి వస్తే మీ జాతకంలో ఇప్పుడు శనిదేవుడి ప్రభావం మొదలైంది. ఆయనతో పాటు సాక్షాత్తు కొంతమంది దేవతల యొక్క అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అలాగే ధనలక్ష్మి ఏకమై మీ జాతకంలో కొలువు తీరబోతున్నారు. శనిదేవుడు మీ రాశిలోకి ప్రవేశించి గ్రహగతుల్లో చేస్తున్నటువంటి ఈ మార్పులు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. మీ ధనస్థానం ఇప్పుడు ఎంతో మరింత బలంగా మారబోతుంది. ముఖ్యంగా శుక్రుడు, శని, మంగళ అలాగే బుధగ్రహాలన్నీ కలిసి మీ అదృష్టాన్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. మీకు శుభాకాంక్షలు. సరిగ్గా 15 ఏళ్ల కిందట మీకు ఇలాంటి అదృష్టం ఒకసారి దక్కింది. మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ అద్భుత అవకాశం మీకు తలుపు తట్టబోతుంది. మరలా ఇలాంటి సమయం రావాలంటే మరో 15 ఏళ్ళు పడుతుంది. అందుకే అవకాశాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ 5 రోజుల్లో మీ జాతకంలో అద్భుతమైన రాజయోగాలు కలగటం ఖాయం. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండటం వలన మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆ సంతోషిమాత ఆశీస్సులు సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరగడానికి, మీ ఆర్థిక స్థితిలో ఒక గొప్ప మార్పు రావడానికి ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మీకు గొప్ప వరాలను ఇవ్వబోతుందనే చెప్పుకోవచ్చు. ఆ వరాలు ఏంటి, మీరు ఎంత కష్టపడితే ఈ అదృష్టం మీ సొంతం అవుతుంది అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎన్నో ఏళ్ళగా కష్టపడుతున్నారు, రేయింబవళ్ళు ఎక్కువగా శ్రమిస్తున్నారు. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు వెనక్కి తగ్గకుండా నిలబడ్డారు. ఆ నిజాయితీకి ఆ భగవంతుడు ఇచ్చేటటువంటి తీర్పు ఇదనే చెప్పుకోవచ్చు. మీ జాతకంలో ఇప్పుడు ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. నిజంగా మీకు అదృష్టం ఇక్కడి నుండి మొదలు కాబోతుంది. ఇలాంటి అవకాశం మరలా రాకపోవచ్చు. సరిగ్గా 15 ఏళ్ల కిందట ఇలాంటి అదృష్టం మీ తలుపు తట్టిందని చెప్పాను కదండి. మరలా ఇన్నేళ్ల తర్వాత ఆ సమయం మీ దగ్గరకు వచ్చింది. మరి ఇలాంటి అద్భుతం జరగాలంటే ఇంకో 15 ఏళ్ళు పడుతుందని కూడా చెప్పాను. అందుకే వీడియో నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు ప్రశాంతంగా వినండి. రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో సుఖ సమృద్ధి యోగంతో పాటు ఆయుష్మాన్ అనే అరుదైనటువంటి యోగం, రాజయోగం కూడా తప్పకుండా కలగటం ఖాయం. మీ జాతకంలో లాభస్థానంలో లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నప్పుడు మీకు సుఖం, సంపద దానంతటవే తప్పకుండా వస్తాయని గుర్తించండి. దీనివల్ల మీకు గౌరవ మర్యాదలు పెరగటమే కాకుండా ఆర్థిక స్థితిలో మీరు ఊహించని మార్పులను తప్పకుండా చూస్తారు. అంతేకాదు, ఒక పెద్ద నిర్ణయం అనేది భగవంతుడు తీసుకోబోతున్నాడు. ముఖ్యంగా ఈ 5 రోజుల్లో మీ జీవితంలో 5 గొప్ప వరాలనైతే ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఆ వరాలు ఏంటనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే విషయాలు అంటే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావటం ఖాయం. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పడిన కష్టం అంతా ఇంత కాదు. గతంలో మీరు మీ లక్ష్యాలను సాధించడానికి పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడ్డారు. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా,
ఎన్ని బాధలు గుండెల్లో ఉన్నా వాటన్నింటినీ కూడా దిగమింగుకొని మీ పని మీద మీరు దృష్టి సారించారు. మంచి పనులు చేయడంలో మీరు ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గలేదు. మీ స్థానంలో ఇంకెవరు ఉన్నా సరే ఆ బాధలు భరించలేక తప్పుడు మార్గాల్లోకి ఎప్పటికే వెళ్ళిపోయేవారు. కానీ మీరు మాత్రం ధర్మం వైపే నిలబడ్డారు. మీ చుట్టుప్రక్కల చాలామంది తప్పుడు పనులు చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ ఉండటం మీరు చూస్తూనే ఉన్నారు. అలాంటి పనుల వల్లనే వెంటనే డబ్బు రావచ్చేమో కానీ ఆ డబ్బు ఎప్పుడూ కూడా నిలబడదు. దాని ఫలితం ఎప్పుడూ చెడుగానే ఉంటుంది. అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బు ఎవరికీ శాంతినివ్వదు. లక్ష్మీదేవి కేవలం మనసును శుద్ధి చేసి ధర్మ మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కష్టపడే వారి ఇంట్లోనే ఆమె స్థిరంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనులకు మీరు పడినటువంటి కష్టానికి ఫలితం ఇచ్చే సమయం వచ్చేసింది. ఇది మీ నిజాయితీకి ఆ భగవంతుడు ఇస్తున్నటువంటి బహుమతి. అక్రమంగా సంపాదించే డబ్బు ఎప్పుడూ నిలబడదు. ఇతరులను మోసం చేసి లేదా అన్యాయం చేసి సంపాదించే వారిపై భగవంతుడి యొక్క కృప అస్సలు ఉండదు. మరి అలాంటి వారి జీవితాల్లోకి వేలు లక్షలు రావచ్చేమో కానీ ఆ డబ్బు నీళ్ళల్లా కరిగిపోతుందే తప్ప ఇంట్లో నిలకడగా అయితే ఉండదు. లక్ష్మీదేవి కేవలం మనసును శుద్ధి చేసుకొని ధర్మ మార్గంలో నడిచే వారి ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది. మరి మీ గతంలో అంటే మీరు చేసినటువంటి మంచి పనులకు మీరు పడినటువంటి కష్టానికి ఫలితం ఇచ్చే సమయం ఇదే కావచ్చు. సాక్షాత్తు గ్రహగతులే మీకు అనుకూలంగా మారి ఈ అదృష్టాన్ని మోసుకురాబోతున్నాయి. మీ జాతకంలో ఇప్పుడు రాహు కేతువులతో పాటుగా శని శుక్ర మంగళ బుధగ్రహాలన్నీ కూడా కలగలిసి మీకు అనేక రకాలుగా మేలు చేయబోతున్నారు. ఇది నిజంగా సామాన్యమైనటువంటి విషయమైతే కాదు. ముఖ్యంగా గత వారం రోజుల నుండి మీ జాతకంలో రాహు ప్రభావం సానుకూలంగా ఉంది. ఈ శుభ ప్రభావం మరో 15 రోజుల పాటు ఉండబోతుంది. సాధారణంగా రాహు అనుకూలంగా మారితే ఆ ఫలితం 21 రోజుల పాటు బలంగా ఉంటుందంట. అప్పుడే అంటే మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే గుర్తుంచుకోవాలి. గతంలో మీరు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వలన మీ చేతి వరకు వచ్చిన విజయాలు వెనక్కి వెళ్ళిపోయాయి. సంతోషం కలుగుతుంది అనుకునే లోపే ఏదో ఒక అడ్డంకి ఎదురై మిమ్మల్ని ఆపేసింది. కానీ ఇకపై అలా జరగదు. ఎందుకంటే ఇప్పుడు మీరు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్ళబోతున్నారు. మీ జీవితాన్ని మార్చేసే పూర్తి సమాచారాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ దారిలో ఏవైనా ఆపదలు వచ్చే ముందు వాటిని ఎలా పసిగట్టాలి, గ్రహాల అనుకూలతలను ఎలా ఉపయోగించుకోవాలి అన్నది వివరంగా చెప్తాను. మీ జాతకానికి క్షుణ్ణంగా పరిశీలించి పంచాంగ గణనాలను లెక్కపెట్టి దాదాపు కొంత సమయం పాటు వెచ్చించి ఈ వీడియోని సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అద్భుతమైనటువంటి మార్పులను అర్థం చేసుకుంటే మీ జీవితం మరొక తారాస్థాయికి చేరటం ఖాయం. ముఖ్యంగా మీకోసం ఎంతగా ఎన్నో రకాల విషయాలను విశ్లేషించి సిద్ధం చేసినటువంటి ఈ వీడియో కోసం నేను మీ నుండి ఆశించేది ఒకటే, వీడియోని చివరి వరకు ఏకాగ్రతతో వినండి. అలాగే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించి వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అంతేకాదు ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో అనేక రకాల మార్పులు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి అనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక నిజాన్ని గ్రహించాలి. మీ జీవితంలో ఎప్పుడైనా మంచి సమయం మొదలవబోతున్నప్పుడు లేదా మీరు సంతోషంగా ఉండబోతున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక ఆటంకాన్ని సృష్టిస్తూనే వచ్చారు. అసలు ఈ ఆటంకాలన్నీ ఎవరు సృష్టిస్తున్నారు అనేది తెలుసా? మీ చుట్టూనే ఉండి మీ మేలు కోరుతున్నట్లుగా నటించేటటువంటి ఆ రహస్య శత్రువులే ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఆ రహస్య శత్రువుల గురించి ఎలా తెలుసుకోవాలి, వారి నుండి మేము ఎలా బయటపడాలని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అయితే మీ యొక్క ఆ శత్రువులు ఈ పనులన్నీ కూడా మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని చేస్తున్నారు. వీరు మీ ముందు చాలా మంచివారిగా కనిపిస్తారు. అయితే మంచి పొరుగువార్ల, స్నేహితుల, ఆత్మీయ బంధువుల నటిస్తారు. కానీ లోపల మాత్రం తోడేళ్ళలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మిమ్మల్ని లోపల దెబ్బతీస్తూ మీ జీవితాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం మీకు ఇప్పటి వరకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఇకపై మీరు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి.
మీ జాతకంలో గ్రహాల అనుకూల ఫలితాలను ఇవ్వాలన్నా, మీరు చేసే పనుల్లో విజయం దక్కాలన్నా ముందుగా ఇలాంటి మనుషుల నుండి మీరు తప్పకుండా దూరం జరగాలి. గత 7 ఏళ్లుగా మీ జీవితాన్ని నేను గమనిస్తూ వచ్చాను. మీకు ఎప్పుడైనా కానీ బయట వ్యక్తుల కంటే మీ సొంత మనుషుల వల్లనే ఎక్కువగా నష్టమైతే జరుగుతూ వచ్చింది. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని గుడ్డుగా నమ్ముతున్నారో, ఎవరి కోసమైతే రేయింబవళ్ళు కష్టపడుతూ వస్తున్నారో ఆ వ్యక్తులే మీ వెనుక ఎన్నో రకాలుగా గోతులు తీస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఈ నిజం మీకు తెలిస్తే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే ఎవరికైతే మీరు ప్రాణం ఇస్తారో, ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో, ఎవరికైతే కష్టం వస్తే మీరు ముందు నిలబడతారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి చూస్తున్నప్పుడు ఎవరి మనసైనా కానీ చివుక్కుమంటుంది. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే నమ్ముతున్నారో వారు నిజానికి మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని వంకర దారిలో నడిపిస్తున్నారు. లోపలే మిమ్మల్ని దెబ్బలు తీస్తూ ఉన్నారు. మీకు తీరని నష్టాన్ని అలాగే నిస్సహాయతను కలిగిస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, మీతో వారికి ఉన్న సంబంధం ఏంటి అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే నేను చెప్పేటటువంటి కొన్ని గుర్తులను బట్టి ఆ వ్యక్తి ఎవరు అనేది గ్రహించగలిగితే వెంటనే మీరు ఆ వ్యక్తిని ఇక నుండి దూరం పెట్టేయండి. అయితే నేను మరలా చెప్తున్నానండి, ఈ వీడియోని చాలా జాగ్రత్తగా అయితే వినండి. పాత రోజులు ఇప్పుడు మారిపోయాయి. మీ జీవితంలో ఒక కొత్త మలుపు అనేది రాబోతుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త జన్మ లాంటిది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలన్నీ కూడా ముగిసిపోయాయనే చెప్పుకోవచ్చు. సంతోషకరమైన జీవితం మీ సొంతం కాబోతుంది. ఈ కొత్త ప్రయాణంలో శత్రువుల జాడ ఉండదు. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు మీకు ఎదురవ్వవు. కనీసం నెగిటివ్ శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆ శత్రువుల గుట్టు ఇప్పుడు నేను బయట పెట్టబోతున్నాను. మీ శత్రువులు మీపై ఉన్న ద్వేషంతో గుడ్డివాళ్ళలా మారిపోయారు. వారు 2 పూట్ల అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ మీతో విపరీతమైనటువంటి శత్రుత్వాన్ని అస్సలు విడుచుకోలేకపోతున్నారు. వారు మీ స్థాయికి ఎదగలేరు. పైగా మీ కంచంలో ఒక ముద్ద తిన్నా, మీరు చూస్తూ ఆనందంగా ఉంటున్నా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మీ చిన్నపాటి సంతోషం వారి కళ్ళల్లో నిప్పులు పోసినట్లుగా ఉంటుంది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అలాంటి వారికి దూరంగా ఉండండి. అసలు ఆ వ్యక్తులు ఎవరు, వారి నుండి మీరు ఎలా తప్పించుకోవాలన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. రాబోయే 5 రోజుల్లో మీ జాతకంలో ప్రధాన గ్రహాలైనటువంటి శని, శుక్ర అలాగే బుధ గ్రహాలు మీ యొక్క లాభస్థానంలో సంచరిస్తున్నాయి. ఇవి మీ జాతకంలో ఇతర శుభగ్రహాలతో కలిసి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే అందివ్వబోతున్నాయి. కేవలం 1-2 రోజులు కాదండి, రాబోయే 5 రోజుల పాటు ఈ అదృష్టం మీ వెంటే ఉంటుంది. రాబోయే 5 రోజుల్లో మీకు అఖండమైనటువంటి లాభాలు చేకూర్చేలా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. మీ జాతకంలో శుక్రుడి ప్రభావం పెరగటం వల్ల సంపద పెరగటమే కాకుండా ధనయోగం, రాజయోగం వంటి అత్యంత శక్తివంతమైనటువంటి యోగాలు మీకు కలగబోతున్నాయి. అయితే ఇంతటి గొప్ప అవకాశం మీరు చేజార్చకుండా ఉండాలంటే కొన్ని తప్పులను మీరు అసలు చేయకూడదు. అందులో మొదటిది, మీ చుట్టూ ఉన్న శత్రువులను అతిగా గుడ్డిగా నమ్మడం. వారిని మీ ప్రాణ స్నేహితుల్లాగానే, మంచి పొరుగువారిలాగా లేదా ఆత్మీయ బంధువుల్లాగా భావించి ఎప్పటికీ కూడా మోసపోకండి. నిజానికి వారు మీకు ఎప్పుడు నష్టం చేయాలని చూస్తున్నారు. గతంలో మీరు చేసిన అతిపెద్ద తప్పు కూడా ఇదే. మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను, మీ బాధలను, మీ రహస్యాలను వారితో పంచుకుంటున్నారు. కానీ అవే విషయాలు ఇప్పుడు మీకు పెద్ద సమస్యలుగా మారిపోతున్నాయి. అందుకే ఇకపై ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ కూడా చెప్పకండి. ఇక రెండవది, మీ యొక్క జాతకంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని బలహీనపరిచే పనులు కూడా చేయకూడదు. ప్రస్తుతం మీ జాతకంలో శని, శుక్ర, బుధ, మంగళ గ్రహాలు శుభప్రదంగా ఉన్నాయనే చెప్పాలి. మరి ఇలాంటి సమయంలో మీ మనసును అసలు నెగిటివిటీని అంటే నెగిటివ్ స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోకండి. అంటే జోదం, బెట్టింగ్లు వంటి తప్పుడు మార్గాల జోలికి వెళ్ళకండి. అలాగే రాబోయే 5 రోజుల పాటు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండటం చాలా మంచిది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహగతులు బాగున్నప్పుడు
ఇలాంటి అలవాట్లకు కనుక గురైతే ఆ సానుకూల ఫలితాలు కాస్త తిరిగి ప్రతికూలంగా మారుతాయి. మీ మానసిక స్థితిని దెబ్బతీస్తాయి. అందుకే 5 రోజులు చాలా జాగ్రత్తగా పవిత్రంగా ఉండటానికి తప్పకుండా ప్రయత్నించండి. ఇక అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న, అసలు ఆ శత్రువు ఎవరు? మిమ్మల్ని లోపలే దెబ్బతీస్తున్న ఆ వ్యక్తి పేరేంటి? ఆ వ్యక్తి పేరు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది? ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఆ అసలు నిజాన్ని తెలుసుకునే సమయం వచ్చేసింది. మీ అతిపెద్ద శత్రువు ఎవరో బయటి వ్యక్తి కాదండి. మీ సొంత మనసుల్లోనే ఒకరు దాగి ఉన్నారు. మీతో పాటే ఉంటూ, మీతో పాటే తిరుగుతూ, మీ ప్రతి విషయాన్ని తెలుసుకునే ఆ వ్యక్తే మీకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. వారి పేరులోని మొదటి అక్షరం గురించి కనుక చెప్పాలంటే చాలా జాగ్రత్తగా అయితే వినండి. వారి పేరు ఆర్ లేదా ఎస్ లేదా పి అనేటటువంటి ఎం అక్షరాలతో మొదలు కాబోతుంది. వీరిలో 3 వ్యక్తులు మీ జీవితానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువులుగా మారారు. వీరు మీ స్నేహితులు కావచ్చు, పొరుగువారు కావచ్చు, లేదా మీ రక్త సంబంధికులు కూడా కావచ్చు. వీరిలో ఒక వ్యక్తి అయితే గత 6 నెలల క్రితం మీపై నెగిటివ్ ఎనర్జీని, తాంత్రిక ప్రయోగాలను కూడా చేయిస్తూ ఉన్నాడు. దాని ప్రభావం వల్ల గత కొంతకాలంగా మీరు శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తూ వచ్చారు. చివరకు మీరు ఒక పెద్ద ప్రమాదం నుండి చావు అంచుల వరకు వెళ్ళి త్రుటిలో కూడా తప్పించుకున్నారు. కానీ మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ సంతోషిమాత యొక్క సానుకూలమైనటువంటి శక్తి ఎప్పుడూ మీకు తోడుగానే ఉండబోతుంది. ఆ దైవశక్తి మిమ్మల్ని ఎప్పటి వరకు కాపాడుకుంటూ వస్తుంది. ఇకపై సాక్షాత్తు శని భగవానుడు అలాగే దుర్గాదేవి మీ అదృష్ట ద్వారాలను తెరవడానికి రాబోతున్నారు. ముఖ్యంగా రాబోయే 5 రోజుల్లో శనిదేవుడి ప్రభావం మీపై ఎంతో బలంగా ఉంటుంది. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులు మీ యొక్క జీవితంలో జరుగుతాయి. ఈ సమయం మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతుంది. అంతేకాకుండా మీకు అందబోయేటటువంటి ఈ 5 గొప్ప వరాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవి మీ కెరీర్, ధనం, మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా ఎలా మారబోతున్నాయి అనేది తెలుసుకుందాం. అలాగే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని పరిహారాలు కూడా వివరిస్తాను. మరి మీరు ఎప్పటి వరకు కనుక అంటే ఎప్పుడూ కూడా మనసులో నెగిటివిటీ ఆలోచనలు కనుక ఎప్పటికీ ఉంచుకున్నట్లయితే వాటిని బయట పెట్టేసేయండి. అంతేకాదు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి తప్పకుండా ఎప్పటికప్పుడు మీ మనసును ఆధ్యాత్మికత వైపు మళ్లించండి. అలాగే ఆ 3 దేవతలు శని భగవానుడు, ఆ తల్లి, అలాగే నవగ్రహాల్లో ఉన్నటువంటి శుక్రుడు మీకు పెద్ద వరాలైతే ఇవ్వబోతున్నారు. మరి ఆ సంతోషిమాతతో పాటు శని భగవానుడు, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఈ 5 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో మార్పులకు కారణం కాబోతున్నాయి. మరి కొన్ని వరాలను కూడా వారు ఇవ్వబోతున్నారు. మరి రాబోతున్నటువంటి ఈ 5 రోజుల సమయం అసలు సామాన్యమైనదైతే కాదు. మరి మీపై ఎంత కృప చూపిస్తున్నప్పుడు ఆ భగవంతుడు మీ జీవితం మెల్లమెల్లగా కాదు ఒక్కసారిగా ఊహించినటువంటి మలుపు అయితే తిరగబోతుంది. మొదటిది పెద్ద వరం, మీ విజయానికి మార్గాలు సుగమం అవడం. ఎన్నాళ్ళుగానో ఆగిపోయేటటువంటి పనులు, పూర్తి కావలసిన ముఖ్యమైనటువంటి పనులు ఇప్పుడు వేగవంతమవుతాయి. ఏ పనులైతే చివరి నిమిషంలో అడ్డంకులు వచ్చి ఆగిపోయాయో, మీ ప్లాన్స్ ఏవైతే మధ్యలోనే నిలిచిపోయాయో వాటన్నింటిలో ఇప్పుడు స్పష్టమైనటువంటి కదలిక వస్తుంది. ఒక చీకటి గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక కిటికీ తెరుచుకొని వెలుతురు లోపలికి వస్తే ఎలా ఉంటుందో మీ జీవితంలో కూడా రాబోయే 5 రోజుల్లో ఎలాంటి కాంతి వస్తుందంటే మీరు చూసి ఆశ్చర్యపోతారు. కొత్త కాంతిని మీరు చూస్తారు. ఇక ఆ సంతోషిమాత యొక్క వరం వలన మీ అభివృద్ధిని ఆపడం ఇక ఎవరి వలన కూడా కాదు. ఎందుకంటే ఏదైనా కొత్త జీవితం మొదలయ్యేటప్పుడు మొదట దారులు తెరుచుకుంటాయి. ఆ శుభారంభం ఇప్పుడు జరగబోతుంది. ఇక మరొక శుభవార్త ఏంటంటే ధనం అలాగే అభివృద్ధి. మనం ముందే చెప్పుకున్నట్లుగా ఆ తల్లి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు పెరగటమే కాకుండా ధనలాభం కూడా మీకు తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల మీ ఆర్థిక ఇబ్బందులు మెల్లగా తొలుగుతాయి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. అకస్మాత్తుగా కోట్లు వచ్చి పడతాయని ఇక్కడ నేను చెప్పడం లేదు. కానీ ధనం వచ్చే మార్గాలు మాత్రం మీకు ఖచ్చితంగా భగవంతుడు చూపిస్తాడు.
ఇప్పటి వరకు లెక్క లేకుండా జరుగుతున్న ఖర్చులు కాస్త అదుపులోకి వస్తాయి. అనవసరపు ఖర్చుల వల్ల మీరు పడుతున్న టెన్షన్ తగ్గుతుంది. ఆదాయం పెరిగే మార్గాలు అకస్మాత్తుగా మీ ముందుకు వస్తాయి. అంతేకాదు, ఆ తల్లి తన రాకను ఇలాంటి చిన్న చిన్న సంకేతాల ద్వారా కూడా మన ముందుకు తెలియపరుస్తుంది. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి మీరు స్వీకరించండి. చిన్నపాటి శుభవార్త వచ్చినా కానీ ఆ సంతోషమాత యొక్క ప్రసాదంగా భావించి దాన్ని స్వీకరించండి. ఇక మరొక శుభవార్త, గౌరవం సరైనటువంటి ఒక బంధం చెప్పాలంటే శనిదేవుడి యొక్క కృప వలన మీరు సరైనటువంటి సమయంలో సహాయం చేసేటటువంటి వ్యక్తులు మీకు తారసపడతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసి చూసిన వారు, మీ విలువ తెలియక నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవంగా చూడటం అనేది మొదలు పెడతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేసే పనికి తగిన గుర్తింపు వస్తుంది. శనిదేవుడి యొక్క స్వభావం అది గొప్ప ఫలితంగా, అంటే ఆయన చేసే పనుల్లో కొంచెం ఆలస్యం కావచ్చు. ఒకసారి ఆయన అనుగ్రహం కలిగితే మనిషి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అనేదానికి నిదర్శనం ఈ 5 రోజులే. మరి తప్పకుండా మీరు వీరి యొక్క అనుగ్రహంతో రకరకాల శుభవార్తలను, అలాగే ఎన్నో రకాల మానసికపరమైనటువంటి ఒత్తిడుల నుండి రిలీఫ్ను పొందబోతున్నారు. అయితే మీ ఆత్మశక్తి కూడా మేలుకుంటుంది. సాక్షాత్తు సంతోషమాత దేవి యొక్క ఆశీస్సులు మీకు అందబోతున్నాయి. ఎప్పుడైతే ఆ తల్లి యొక్క దీవెనలు లభిస్తాయో అప్పుడు మనిషి కేవలం బయట మాత్రమే కాదు, లోపల కూడా చాలా ధైర్యవంతుడవుతాడు. మీ మాట తీరు కూడా పూర్తిగా మారిపోతుంది. మీ మనసులో భయం అనేది తొలగిపోతుంది. ఇప్పటి వరకు అశాంతిగా ఉన్న మీ మనసు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో పూర్తిగా నిండిపోతుంది. మీ ఆలోచన శక్తి పెరుగుతుంది. మీలో ఏదైనా లోపం ఉందని మీరు భావిస్తే ఆ లోపాలన్నీ తొలగిపోయి మీరు పరిపూర్ణంగా మారిపోవటం ఖాయం. నేను ఓడిపోను, ఖచ్చితంగా నిలబడతాను, నన్ను నిలబెట్టేటటువంటి శక్తి నాలోనే ఉంది అనే ధైర్యం మీలో పుడుతుంది. అసలైన అద్భుతం అంటే ఇదే. నిన్నటి వరకు మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించి ఉండవచ్చు, కానీ దైవశక్తి మీకు తోడైనప్పుడు మీరు దేన్నైనా సాధించగలుగుతారు. మరి ఈ 5 రోజుల్లో మీకు గౌరవం పెరగటం, ధనలాభానికి సంబంధించినటువంటి సంకేతాలు అందటం, మనశ్శాంతి కలగటం వంటివి ఏదో ఒక రూపంలో అయితే తప్పకుండా కలుగుతాయి. ఈ 5 రోజుల్లో ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన అసలు మర్చిపోకండి. మరి తెలుసుకున్నారు కదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ సంతోషమాత ఆశీస్సులు మీకు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు.